శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మనకి ఇతిహాసాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒకరోజు మనకి శిశుపాలుడు అనే అంటే తమ్ముడు వరుస అవుతారనమాట. సో ఆ తమ్ముడు వరుస అయినటువంటి శిశుపాలుడు 100 తప్పులు చేస్తే ఆ 100వ తప్పుకి ఆయన్ని వధించేస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అనుకుంటారు. సో ఆ 100వ తప్పుకి గాను ఆయన సుదర్శన చక్రాన్ని ఆయన మీద ప్రయోగించినప్పుడు ఆయన వేలు కట్ అవుతుంది సుదర్శన చక్రంలో. సో ఆ చేతి నుంచి ఆ సుదర్శన చక్రం ప్రయోగించడం వల్ల ఆ వేలు నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఈయనకి చెల్లెలుగా పిలువబడే ద్రౌపదీదేవి ఆవిడ చీర కొంగుని ఏదైతే ఉందో అది చించి ఆయన వేలుకి కడడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి మాటిస్తాడు, ప్రామిస్ చేస్తాడు. అంటే నువ్వు నాకు ఇలా గాయమైనప్పుడు నువ్వు నాకు సాయం చేసావు కదా, సో నువ్వు ఆపద టైంలో నువ్వేమన్నా ప్రమాదంలో ఉంటే నేను నీకు కంపల్సరిగా సాయం చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు ఒక అన్నగా. సో అలాంటి టైంలో కురుక్షేత్రంలో జూదంలో భార్యని ద్రౌపదీదేవిని పెట్టడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో ఆవిడ చీరని ద్రౌపది వస్త్రాభరణం చేస్తూ ఉంటారు. ఆ వస్త్రాభరణం రోజు శ్రీకృష్ణుడి చేతిలోంచి మనకి శారీ అనేది వస్తూ ఉంటుంది. ఆ వస్త్రం అనేది ఇచ్చి ఆయన ఆవిడ్ని రక్షించడం జరుగుతుంది. సో దానికి కోసం ప్రతీకగా మన రక్షాబంధన్ అయితే చేసుకోవడం జరుగుతుంది.